ఈద్గా మైదానాన్ని అక్కడ స్థలం సరిపోవట్లేదు, వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది కాబట్టి వీళ్ళ కోసం అని చెప్పేసి రిజర్వ్ ఫారెస్ట్కు చెందినటువంటి అటవీ శాఖ భూమిని ఊరు బయట ఉన్నటువంటి సారంగపూర్ నిర్మల్ మండలాలకు ఆనుకొని ఉన్నటువంటి స్థలాన్ని 12 ఎకరాలు ఇస్తానని చెప్పేసి ఇలా మంత్రి ఈరోజు ప్రకటించడం జరిగింది. దానికోసం అనుమతులు కూడా వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ మేము చెప్పుకునేది ఏంటంటే ఇలా మైనార్టీలను పేరు చెప్పి మోసం చేయకండి. మైనార్టీలను ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు? ఒకవేళ మైనార్టీల మీద ప్రేమ ఉంటే పట్టణంలోనే నడిబొట్టున ఉన్నటువంటి గాజులపేటలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు స్థలానికి 34 ఎకరాల స్థలం ఉంది. ఇవాళ కలెక్టర్ గారే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది, అది కబ్జా గురవుతున్నది, మరి దాన్ని కాపాడాలని. ఆ స్థలంలో నేను ఈద్గాను ఏర్పాటు చేసుకున్నట్లయితే పట్టణంలో వాళ్ళకి ఇచ్చినట్టుంటుంది, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడినట్టుంటుంది. దాంతోపాటు మరి ఆ ప్రహరీ గోడ నిర్మాణం కానీ అక్కడ ఏర్పాటు ఏవైతున్నాయో దాన్ని మొత్తం కూడా మున్సిపల్ నిధుల జనరల్ ఫండ్స్ ద్వారా మేము నిర్మాణం చేస్తామని చెప్పి మంత్రి గారు ప్రకటించారు. ఎవరబ్బా సొత్తని మీరు ఇట్లా ఒక సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు చేస్తారు? మరి గతంలో కూడా గాంధీ చౌకలో ఉన్నటువంటి ఒక మసీదుకి సంబంధించిన మడిగెళ్ళు రోడ్ వైడింగ్లో పోతే మున్సిపల్ నుంచి కట్టివ్వడం జరిగింది. మరి అదే ఈ రోడ్లోకి పోయినటువంటి భూములకు ఎవరు కూడా ఇల్లు కట్టించినటువంటి పాపన పోలేదు. కానీ ఇవాళ ఒక్కరికి నష్టపరం ఇవ్వకుండా అక్కడేమో ఆ విధంగా కట్టడం, ఇవాళ మరి ఏ దేవాలయానికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈరోజు హిందువులే కట్టుకోవాలి. కానీ ఈరోజు మరి ఈ స్థలాన్ని విషయంలో మేము సీరియస్గా చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, మంత్రి గారికి. వెంటనే దీన్ని ఉపసంహరించుకొని పర్యావరణాన్ని కాపాడుతూ ముస్లింలకు న్యాయం చేస్తూ ఈ స్థలాన్ని వక్ఫ్ బోర్డు స్థలాన్ని అప్పగించాలని, లేకపోతే రేపు ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించకపోతే భారతీయ జనతా పార్టీ నిర్మల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది.